పెట్టినా మేమే స్పందిస్తామని చెప్పి ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. రైట్, ఒకసారి శేఖర్ రెడ్డి గారికి కదా. శేఖర్ రెడ్డి గారు ఉర్సా భూముల గురించి కూడా మాట్లాడారు నిన్న నారా లోకేష్ గారు. మాట్లాడుతూ 99 పైసలకి ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్నారు. మీరు ఏది ఉర్సా వాళ్ళకి మేము మార్కెట్ రేటుకి ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించగలరా అని. నిరూపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? వాసుదేవన్ గారు మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ చర్చ చూస్తా ఉంటే సార్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నారా లోకేష్ భజన్ సార్, జనసేన పార్టీ వాళ్ళు నారా లోకేష్ భజన్ సార్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నారా లోకేష్ భజన్ సార్. జనాలు నవ్వుకుంటున్నారని కనీసం ఇంగితం లేదు. అంటే శేఖర్ రెడ్డి గారు ఒక పని చేద్దాం. ఆగండి ఆయన మాట్లాడియండి ముందర. మీరు మాట్లాడేప్పుడు ఆయన అడ్డుపడలేదు కదా, మీరు మాట్లాడండి. ముందర ఆయన మాట్లాడియండి, మీరు ఆగండి, ఆయన మాట్లాడియండి. గట్టిగా అడిస్తే ఎవరు భయపడిపోరు ఇక్కడ, ఎవరు భయపడలేదు. మీరు మాట్లాడండి. సంస్కారం చూస్తా ఉంటారు ప్రజలు. కొంచెం ముగ్గురు మాట్లాడారు కామ్గా విన్నాక వినే ఓపిక లేకపోతేట సార్. నిన్న మహానాడు మొత్తం మీద సార్, అది మహానాడు కాదు సార్, తగానాడు, మోసాల నాడు, అబద్ధాల నాడు సార్. ఎందుకన్నా అంటే నిన్న కూడా సార్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయినా సరే నిన్న కూడా మాట్లాడిన పచ్చి అబద్ధం సార్. ఏం మాట్లాడారంటే 10 లక్షల కోట్ల వారసత్వ అప్పు, దానికి తోడుగా 1,20,000 కోట్ల ఏదైతే బిల్లులు బకాయిలు ఉన్నాయంట సార్. ఇంత పచ్చి అబద్ధం మీ సభల్లో పబ్లిక్ కి మీరు చూపించేటప్పుడు మాత్రం ఏమని మాట్లాడతారు? 10 లక్షలు 14 లక్షల కోట్లు మాట్లాడతారు. మరి మీరు పెట్టిన బడ్జెట్ సార్ చూడండి సార్, బడ్జెట్ లో ఏం పెట్టారు? బడ్జెట్ లో ఏదైతే పబ్లిక్ డెట్ 4,21,201 కోట్లని మీరు బడ్జెట్ లో పెట్టారు.